అందువల్ల మన మీడియా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ప్రచారాలు చేయొద్దు. మీరు ఏ ప్రచారం చేయాలనుకున్నా దానికి అథెంటిక్గా సిట్ వాళ్ళ విచారణ జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రిపోర్ట్ ఉంటే టీటీడీ వాళ్ళు దానికి ఏమన్నా అథెంటికేట్ చేస్తూ ఇస్తే ఇవ్వండి. దయచేసి ఈ సిట్ వ్యవహారంలో కూడా నేను సిట్ వాళ్ళు నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను. 2 విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి. 2 items you have to give clarity. One is, as earlier claimed by the Chandrababu Naidu, this ghee which is supplied during June, July 24 was adulterated with animal fat or not. Number 2, this adulterated ghee which alleged to be supplied, why you are restraining to your inquiry only to 29 to 24? You start from from the beginning last 10 years. Then only truth will come out. That's what I requested, and I have told them whenever you want, I am ready to cooperate, because I have not committed any sin, I am not committed anything. Above board I am telling today, TTD as chairman, me or my family members never involved in any sort of corruption. I have not taken, or my family has never involved in taking money of, not only from ghee suppliers, from any other farm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్, సమ్ ఛానల్స్. ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే సిట్ ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్యశోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే టీటీడీలో ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుల నుంచి వచ్చింది. దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే ఈ విషయాలన్నీ మీ ముందు ఉంచాలని, మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఎందుకు పెట్టారంటే ప్రెస్ కాన్ఫరెన్స్, నేషనల్ మీడియాలో కూడా దుష్ప్రచారం జరుగుతుంది, కొన్ని నేషనల్ మీడియాలో కూడా వస్తుంది కాబట్టి